పెళ్లి పండుగకు సుస్వాగతం, పెళ్లి సందడికి ఆనంద స్వాగతం. పెళ్లి పండుగకు సుస్వాగతం, పెళ్లి సందడికి ఆనంద స్వాగతం. మేళతాళములతో ఉత్సాహధ్వనులతో, మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం, వధూవరులకు ఆనంద స్వాగతం. పెళ్లి పండుగకు సుస్వాగతం. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినాము. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినాము. వధూవరులను ఏకము చేసి, వధూవరులను ఏకము చేసి నూతన దంపతులుగా మలచినాము, నూతన దంపతులుగా మలచినాము. మహిమ ఘనత యేసుకి యుగ యుగముల వరకు, మహిమ ఘనత క్రీస్తుకి తరతరముల వరకు, మహిమ ఘనత యేసుకి యుగ యుగముల వరకు, మహిమ ఘనత క్రీస్తుకి తరతరముల వరకు. పెళ్లి పండుగకు సుస్వాగతం, పెళ్లి సందడికి ఆనంద స్వాగతం. పెళ్లి పండుగకు సుస్వాగతం, పెళ్లి సందడికి ఆనంద స్వాగతం. మేళతాళములతో ఉత్సాహధ్వనులతో, మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం, వధూవరులకు ఆనంద స్వాగతం. పెళ్లి పండుగకు సుస్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు దేవుని వాక్యం అనుసారము ఆయన సంకల్పించిన సంకల్పము ప్రకారము ఈనాడు మనందరము కూడా ఈ యొక్క సమయమందు మనోజ్ కుమార్ సందీప్య వారి వివాహ అంతస్తులో పాల్గొనబోయే సందర్భమును గురించి వారు
పిలిచిన ఆహ్వానాన్ని మన్నించి అందరము కూడా వారితో కలిసి ప్రార్థన చేయటానికి మనందరము కూడా వచ్చి ఉన్నాం. ఈ యొక్క సమయమును దేవుడు దండిగా మెండుగా ఆశీర్వదించి ఈ యొక్క వివాహ అంతస్తులో మనోజ్ కుమార్ సందీప్య అను బిడ్డలను దేవుడు దీవిస్తూ ముందుకు నడిపించబడాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. పెళ్ళి వివాహ అంతస్తు అనేది ఒక పవిత్రమైన దేవుడు ఏర్పాటు చేసినటువంటి బంధం. పెళ్ళి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, వివాహ అంతస్తుని గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనందరికీ కూడా అర్థమవ్వాల్సినది, ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి పవిత్రమైనటువంటి ఏర్పాటు. ఎంతోమంది కవులు, ఎంతోమంది పెద్దలు, ఎంతోమంది మన స్నేహితులు ఎన్నో విధాలుగా ఈ యొక్క వివాహ అంతస్తు గురించి మాట్లాడుతూ ఉంటాం. ఇక వివాహ అంతస్తు గురించి ఎంత మాట్లాడినను మనకు ఏమీ కూడా అర్థము కాకపోవచ్చు ఒక్కొక్కసారి. కానీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ప్రత్యేక ఏర్పాటులో అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ ఈనాడు దేవుడు ఈ యొక్క ఇద్దరు బిడ్డలను పిలుస్తూ ఉన్నాడు. మ్యారేజ్ ఇస్ నథింగ్ బట్ 2 becomes 1. ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని విధాలుగా మనం చెప్పుకున్నా, ఆఖరికి ఇద్దరు ఒకరుగా అయ్యేటటువంటి ఉద్దేశం ఆ యొక్క సంకల్పం. ఇద్దరుగా ఉన్నటువంటి యొక్క బిడ్డలు దేవుని సమక్షంలో ఒకరుగా తయారవ్వబోతూ ఉన్నారు. 2 become 1. ఆ యొక్క క్రమములో మనందరము కూడా ఇక్కడ గుమికూడి ఉన్నాం. మనోజ్ కుమార్, ఈ యొక్క సందీప్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు ఒకరుగా అవుతున్న సందర్భంలో వారు మంచి అవగాహనతో, దేవుని మీద నమ్మకముతో, దేవుని మీద భారం వేసి వారు ముందుకు నడవాలి, నడిపింపబడాలి, నడుస్తూనే ఉండాలి అని మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాం ఈ యొక్క దివ్య బలి పూజలో. కావున మనము బైబిల్లో చూసుకున్నట్లయితే ఆ యొక్క ఆది కాండము నుంచి దర్శన గ్రంథం వరకు కూడా మనకు అర్థమయ్యేది ఒక్కటే, ఇద్దరు కలిపి ఒకరుగా అవ్వటమే. మరి 2వ అధ్యాయంలో మనం చూస్తుంటాం, ఆది కాండములో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక ప్రకారము ఇద్దరు కూడా ఒకరుగా తయారవుతూ అందరినీ విడిచిపెట్టి వారు ఒకరుగా జీవించేటటువంటి సందర్భాన్ని, మరి యొక్క సంఘటన, ఆ యొక్క సందర్భము, ఆ యొక్క ప్రణాళిక, ఆ యొక్క ఏర్పాటు, ఆ యొక్క పవిత్ర కార్యము గురించే ఈరోజు మనందరము కూడా సమావేశమై ఉన్నాం. ఈ యొక్క దివ్య బలి పూజలో ఈ ఇద్దరు యువకులు మరి ఇప్పటి వరకు వారు ఎక్కడెక్కడ పెరిగి ఉన్నారో, వివిధ కుటుంబాలలో, వివిధ సంప్రదాయాలలో, వివిధ ఆచారాలలో వారు పెరిగి ఉన్నారు. కానీ దేవుని ఒడంబడికలో, దేవుని యొక్క మాట పట్టులో, దేవుని యొక్క వాక్యములో వారు ఇద్దరు ఒకరుగా అయ్యేటటువంటి శుభ సందర్భం, శుభ గడియలను గురించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ ప్రార్థన చేయడానికే మనం వచ్చి ఉన్నాం. కావున ఈ దివ్య బలి పూజలో మనం ప్రార్థన చేద్దాం. ఆ దేవుడు ఈ ఇద్దరిని ఆశీర్వదిస్తూ నూరంతలుగా వీరు ఫలించేలాగున వీరి జీవితంలో వీరెల్లప్పుడూ సంతోషముగా ముందుకు పోయే భాగ్యమును భగవంతుడు దయచేయాలని గురువులతో, అమ్మగారులతో, మన యొక్క సంఘ పెద్దలతో, సంఘ ప్రజలతో ఒకే సంఘముగా, ఒకే కుటుంబముగా మనం ప్రార్థన చేద్దాం. ఆమేన్. పవిత్రమైన ఈ దివ్య బలి పూజను యోగ్యమైన రీతిలో కొనియాడుటకు గాను మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు.
అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మంచి మనస్సు గలవారందరికీ శాంతి కలుగునుగాక. శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మంచి మనస్సు గలవారందరికీ శాంతి కలుగునుగాక. శాంతి కలుగునుగాక. మహాప్రభువైనావు సర్వేశ్వరా, దివిదేవి పరలోక మహారాజా. మహాప్రభువైనావు సర్వేశ్వరా, దివిదేవి పరలోక మహారాజా. సర్వశక్తి కల్పితేనా సర్వేశ్వరా, సర్వశక్తి కల్పితేనా సర్వేశ్వరా. మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము ఆరాధించి కీర్తిస్తున్నాము. మీకి మహిమ మహిమ మహిమ, మీకి ఘనత ఘనత ఘనత. జైతైక పుత్రుడా యేసుక్రీస్తువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జైతైక పుత్రుడా యేసుక్రీస్తువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. లోక పాపములు మన్నించే పితపుత్రుడా, లోక పాపములు మన్నించే పితపుత్రుడా. మాపై దయ చూపుమయ్యా, మా మనవాలించుమయ్యా. మాపై దయ చూపుమయ్యా, మా మనవాలించుమయ్యా. లోక పాపములను పరిహరించు ప్రభువా. మీకి మహిమ మహిమ మహిమ, మీకి ఘనత ఘనత ఘనత. గగ సరిస సాగ మా పాపగా, గగ సరిస గగ సరిసా నీపా. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న మా ప్రభువా, మాపై దయ చూపుమయ్యా సర్వేశ్వరా. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న మా ప్రభువా, మాపై దయ చూపుమయ్యా సర్వేశ్వరా. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడము, ఏలైనా నీవు మాత్రమే బహు
యేసుక్రీస్తువా పితయైన దేవుని మా యేసుక్రీస్తువా పితయైన దేవుని మహిమను ఆత్మతో నిరత ముందు ప్రభువా ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా ఎడల ప్రసన్నత చూపి మా ప్రార్థనలను ఆలకింపుము. మానవ జాతి సంతాన అభివృద్ధి నిమిత్తము నీవు ఏర్పాటు చేసిన వివాహమును కనికరముతో స్థిరపరచుము. నీవు సంకల్పించిన మనోజ్ సందీప్యాల కలయికను నీ సహాయముతో సురక్షితముగా ఉంచుమని బ్రతిమాలు కొనుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరూ మౌనంగా కూర్చోండి. దేవుని వాక్యాన్ని మనము ఆలకించబోతూ ఉన్నాం. మొదటి పట్టణము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 24వ వచనము వరకు. దేవుడైన యావే, నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును సృష్టింతును అని పలికెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టినో తెలుసుకొనగోరి వానినన్నింటినీ అతని కడకు కొని తెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేరే వాని పేరుగా నిలిచిపోయినది. ఇట్లన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేరు పెట్టెను. కానీ అతనికి తగిన తోడెవ్వరూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవినట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కటెంక ఒక దానిని తీసి ఆ చోటును మరలా మాంసంతో పూడ్చెను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడ్కొని వచ్చెను. అప్పుడు నరుడు చివరకు, ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుని నుండి రూపొందినది కావున నారి అగును అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవును, వారిరువురు ఏక శరీరులగుదురు. ఇది ప్రభుని వాక్కు. నీ వాక్కు మాట్లాడిను నాతో ఈ వేళను, ప్రేమ
ప్రేమతో నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకు నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకు నీవు నీ బిడ్డనని నేను నీ పోలికని నేను నీ రూపమని నేను నీ ప్రేమనని పలికింది నాలో ఆత్మగీతమై పలికింది నాలో ఆత్మగీతమై నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో నేను ఇజ్రాయేలు ప్రజలతో యూదా ప్రజలతో నూతన నిబంధనము చేసుకుని రోజులు వచ్చుచున్నవి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనము 32వ వచనము మరియు 33, 34 వచనములు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ఇజ్రాయేలు ప్రజలతో యూదా ప్రజలతో నూతన నిబంధనము చేసుకుని రోజులు వచ్చుచున్నవి. కానీ అది పూర్వము నేను పితరులను చేతితో పట్టుకొని ఐగుప్తు నుండి వెలుపలికి తోడుకొని వచ్చినప్పుడు వారితో చేసుకొనిన నిబంధనము వంటిది కాదు. నేను వారికి ప్రభువునైనను వారు నా నిబంధనమును మీరిరి. ఆ దినము వచ్చినప్పుడు నేను ఇజ్రాయేలు ప్రజలతో చేసుకున్న నిబంధన మిది. నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగమునందును వారి హృదయములపై లిఖింతును. నేను వారికి దేవుడనగుదును, వారు నా ప్రజలగుదురు. వారిలో ఎవడు తన పొరుగు వానిని దేవునిని తెలుసుకొనమని బోధింపనక్కర లేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది. కనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా మనుగడను సహచారినిగా, దేహములో సగభాగముగా మనుగడను సహచారినిగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా
దీనిని మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. హలే హల్లెలూయా, హలే హల్లెలూయా, 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 హలే హల్లెలూయా, హలే హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 19వ అధ్యాయము పవిత్ర వచనములు 3 నుండి 12 వరకు. మత్తయి సువార్త 19వ అధ్యాయము పవిత్ర వచనములు 3 నుండి 12 వరకు. యేసును పరీక్షించుటకై పరిసయ్యులు వచ్చి, ఏ కారణము చేతనైనా ఒకడు తన భార్యను పరిత్యజించుట చట్టబద్ధమా అని ప్రశ్నించెను. ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులనుగా సృజించినట్లు మీరు చదవలేదా? ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనియుండును, వారు ఇరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారిరువురు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరపరాదు అని యేసు పలికెను. అటులైన విడాకుల పత్రము ఇచ్చి భార్యను విడనాడవచ్చునని మోషే ఎలా ఆజ్ఞాపించెను అని పరిసయ్యులు తిరిగి ప్రశ్నించిరి. మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను మీరు విడనాడుటకు మోషే అనుమతించిన కానీ ఆరంభము నుండి ఇట్లు లేదు. వ్యభిచార కారణమున తప్ప తన భార్యను విడనాడి మరి ఒకరిని వివాహమాడువాడు వ్యభిచారి యగును అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను. శిష్యులు అప్పుడు, భార్యాభర్తల సంబంధము ఇట్టిదైనచో వివాహమాడుకుండుటయే మేలుతరము అనిరి. అందుకు యేసు, దైవానుగ్రహము కలవారికే గాని మరెవ్వరికిని ఇది సాధ్యపడదు. కొందరు పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టుచున్నారు, మరికొందరు పరులచే నపుంసకులుగా చేయబడుచున్నారు. పరలోక రాజ్య నిమిత్తమై తమకు తాము నపుంసకులుగా అయిన వారు కొందరున్నారు. గ్రహింపగలిగిన వాడు గ్రహించునుగాక అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు స్తుతి కలుగునుగాక. పూజ్య గురువులు, ప్రభుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వివాహమైన తరువాత నవదంపతులు ఇద్దరు కూడా కలిసి ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నారట. అక్కడ టికెట్ తీసుకున్నటువంటి కండక్టర్ వచ్చి టికెట్ అడిగినప్పుడు ఆ యొక్క పెండ్లి కుమారుడు అంటున్నాడు కదా, మా ఇద్దరికి ఒకటే టికెట్ అంటున్నాడు. అప్పుడు కండక్టర్ నవ్వుతున్నాడు, అదట్లా సాధ్యము,
ఇద్దరికి 2 టికెట్లు తీసుకోవాలి అన్నాడు. లేదు, గుడిలో ఫాదర్ చెప్పారు పెళ్లి రోజు నాడు, మీరెవరు భిన్న శరీరులుగాక ఏమై ఉన్నారు, ఏక శరీరులై ఉన్నారు. కాబట్టి మీవిద్దరు ఒకటే, కాబట్టి మా ఇద్దరికి ఒకటే టికెట్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు నవదంపతులుగా వివాహానికి సిద్ధపడుతూ మనోజ్ కుమార్, సందీప్య ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో వివాహం అనేటువంటి దివ్య సంస్కారము ద్వారా ఒక్కటిగా అవ్వబోతున్నారు. అందుకని ఈరోజు సువిశేషములో మనం విన్నాము, ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుని ఉండును, వారిరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారిరువురు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవ మాతృడు వేరుపరపలేడు. వివాహము అద్భుతమైనటువంటి సాంఘ్యము. పెళ్లి ఆహ్వాన పత్రికలు రాస్తుంటాం, వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని చెప్పి. కొంతమంది సామెతలు చెప్తుంటారు, ఏమని, వివాహము స్వర్గములో చేయబడతాయంట, కానీ ఇక్కడ భూలోకంలో చేస్తున్నారు. ఒకసారి ఒక అతను అంటున్నాడు కదా, కోపం వచ్చి, పెళ్ళైన 10 సంవత్సరాలకు అంటున్నాడు, వివాహము 100 ఏళ్ల పంట కాదు, 100 ఏళ్ల మంట అంటున్నాడు. ఈ రోజుల్లో వివాహ జీవిత ఏర్పాటులలో చాలామంది జీవితాలలో సంతోషానికి బదులుగా దుఃఖము, ఆనందానికి బదులుగా నిరాశ, ఈ లోక జీవిత యాత్రలో ఎంతోమంది మరి తరువాత మొదటిలో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ సహవాసాన్ని కోల్పోయి వివాహ జీవితంలో నష్టాన్ని కోల్పోతున్నారు. ఈరోజు మరి ఎంతో శుభదినము, పర్వదినము. ముఖ్యంగా మనోజ్ సందీప్య జీవితంలో దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి గొప్ప రోజు. అయితే ఈరోజు వీరిద్దరి వివాహ జీవితము సంతోషముగా, ఆనందముగా, స్వర్గముగా ఉండాలి అంటే వీరిద్దరూ ఎప్పుడూ కూడా కలిసే ఉండాలి, సహవాసం ఉండాలి. సంతోషము అనేది సాతో ప్రారంభమవుతుంది. ఈ సంతోషం ఎప్పుడు ఉండాలంటే నెంబర్ 1 రూల్ ఏంటంటే సహవాసము. అంటే ఏంటి, ఎప్పుడూ కలిసి ఉండాలి, ఒకటిగా ఉండాలి. వీరిద్దరి మధ్యలో 3వ వ్యక్తి రాకూడదట. అనగా ఈ లోకములో ఆదాము అవ్వల మధ్యలో సైతాను ప్రవేశించినప్పుడు మొట్టమొదటి వివాహపు ఒడంబడిక నశించిపోయినది. మరి సైతాను అనేవాడు మధ్యలో ప్రవేశించవచ్చు, దానికి చోటు ఇవ్వకుండా ఉండాలంటే క్రీస్తుని మధ్యవర్తిగా, అనగా ఈరోజు ఈ వివాహ దివ్య సంస్కారములో క్రీస్తుని మరి పునాది రాయిగా పెట్టాలి ఇద్దరు కూడా. మరి మరోజు నాకు తెలిసినంత వరకు పెద్ద కాంట్రాక్టర్, అవునా? ఎస్. ఇల్లు కడుతుంటాడు, అవునా? ఎస్. అయితే ఈ ఇల్లు రాతి మీద కట్టబడిన ఇల్లులాగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు చక్కటి ఉపమానం చెప్తున్నారు. బుద్ధిమంతుడట రాతితో కూడినటువంటి పునాది మీద తన ఇల్లు కట్టుకుంటాడంట. జడువానలు కురిసి తుఫానులు వచ్చినప్పటికీ ఆ ఇల్లు కూలిపోలేదు, ఎందుకంటే అది రాతి మీద కట్టబడినటువంటి ఇల్లు. బుద్ధిహీనుడట ఇసుక మీద కట్టబడినటువంటి పునాది మీద ఇల్లు కట్టుకుంటాడు. జడువానలు వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు కూలిపోతుంది, ఎందుకంటే అది పునాది స్ట్రాంగ్గా లేదు. ఈరోజు మనోజ్ సందీప్యులు కూడా మీ వివాహానికి పునాది రాతి, క్రీస్తు అనేటువంటి రాతి మీద, క్రీస్తు అనేటువంటి పునాది మీద మీరు ఈ వివాహాన్ని కట్టుకోవాలి, మీ యొక్క కుటుంబాన్ని కట్టుకోవాలి. ఖచ్చితంగా శోధనలు వస్తాయి, ఖచ్చితంగా తుఫాను లాంటి సమస్యలు వస్తాయి. ఎన్ని వచ్చినా క్రీస్తు కనుక మీ ఇద్దరి మధ్యలో ఉంటే,
ఈ వివాహ బంధములో క్రీస్తుకి పునాదిగా మీరు ఇవ్వగలిగితే కనుక ఎన్ని వచ్చినా సరే చివరి వరకు నిలబడగలరు. దేవుడు జతపరిచిన జంటను మానవ మాతృడు వేరుపరపలేడు. క్రీస్తును పునాదిగా వేసుకోవాలి ఇద్దరు. క్రీస్తుని మరిచిపోవద్దు. ఎన్ని ఉన్నా ధనము, ఆస్తిపాస్తులు, బంగారము ఇవన్నీ ఈ లోకానికి సంబంధించినవే. క్రీస్తు లేని వివాహము, క్రీస్తు లేనటువంటి వివాహ వ్యవస్థ శూన్యమే. ప్రేమ, శాంతి, సమాధానాలు కనిపించవు ప్రియబిడ్డలారా. కాబట్టి అందుకనే ఆ అవమానం చెప్తున్నాను, మీ ఇల్లు రాతి మీద, క్రీస్తు అనేటువంటి రాతి మీద కట్టబడితే కనుక చివరి వరకు కూడా చక్కగా వెళతారు. మీరిద్దరూ కలిసి ఉండాలంటే నంబర్ 1 సూత్రం చెప్తున్నాను ప్రియులారా, కలిసి ప్రార్థన చేసే కుటుంబం కలిసి ఉంటుందంట. మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేయడానికి సమయాన్ని కేటాయించాలి. కుటుంబ ప్రార్థన చాలా ప్రధానమైనది. ఈ రోజుల్లో చాలా కుటుంబాలలో వివాహమైన తరువాత లేదా క్రైస్తవ జీవితంలో, ఆధ్యాత్మికమైన జీవితంలో ముందుకు వెళుతున్నప్పుడు చాలా కుటుంబాలలో కుటుంబ ప్రార్థన లేదు. టీవీకి సమయం ఇస్తున్నారు, సెల్ ఫోన్లకి సమయం ఇస్తున్నారు. కుటుంబ ప్రార్థన లేని ఎడల కుటుంబము విడిపోతుందంట. కాబట్టి ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రోజు గుర్తుపెట్టుకోవాలి. మనోజ్ సందీప్య, మీరు ఎన్ని పనులు ఉన్నా, ఎంత బిజీ అయినా సరే సాయంత్రము కుటుంబ ప్రార్థన మీరు చేయగలగాలి. అది మీ కుటుంబం నుంచి దేవుడు నేర్పించాడు, మీరు దానిని కొనసాగించాలి. క్రీస్తు లేకుండా, కుటుంబ ప్రార్థన లేకుండా, ప్రార్థన లేనటువంటి వివాహము మరి ఎంతో కాలం నిలవదంట. ప్రార్థన ఊపిరిగా ఉండాలి. కుటుంబ ప్రార్థన చాలా ముఖ్యమైనది. ఇక్కడ చాలామంది ఉన్నాం ప్రియులరా. ఎంతమంది కుటుంబాలలో ఈ కుటుంబ ప్రార్థన జరుగుతుంది. సాయంత్రం అందరూ ప్రార్థన చేసుకుని చక్కగా మరి భోజనం చేస్తున్నటువంటి ఆనందకరమైనటువంటి సంతోషకరమైన కుటుంబాలు ఎన్ని ఉన్నాయి. ఈరోజు దేవుడి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. సహవాసము అనగా కలిసి ఉండాలి, క్రీస్తుతో ఐక్యమే ఉండాలి. ఎన్ని వచ్చినా, జడువానలు వచ్చినా, శ్రమలు, శోధనలు వచ్చినా క్రీస్తు నీకు తోడు ఉన్న ఎడల మరి జీవితాంతం అనేది. రెండవది, ఈ యొక్క వివాహపు యాత్ర, ఈ కొత్తగా ప్రారంభిస్తున్నటువంటి కుటుంబంలోనికి వెళుతున్నటువంటి మీరిద్దరూ కూడా విశ్వసనీయత కలిగి ఉండాలి. ఫెయిత్ఫుల్నెస్, నమ్మకంగా జీవించాలి. కానాపల్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు, మరలా క్రీస్తు అద్భుతం చేసినప్పుడు ఆ పెద్ద అంటున్నాడు, శ్రేష్టమైన ద్రాక్షారసమును చివరి వరకు ఉంచారని. కానాపల్లి విందులో చివరి వరకు శ్రేష్టమైన ద్రాక్షారసం అనగా క్రీస్తు ప్రేమ చివరి వరకు ఉండాలి. వివాహమైనటువంటి కొత్తలో ప్రేమ ఉంటుంది. 2-3 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత ఈ ప్రేమ బంధం అనేది తగ్గుతూ వస్తూ ఉంది. ప్రియులరా, మీ ఇద్దరి మధ్యలో క్రీస్తు ప్రేమ ఉండాలి. క్రీస్తు ప్రేమ శాశ్వతమైన ప్రేమ. క్రీస్తు ప్రేమ ఎప్పుడు నిరంతరం మనలో ఉంటుంది. ఈ లోక సంబంధమైన ప్రేమ స్థిరమైనది కాదు. ఈ రోజుల్లో ప్రేమలు ప్రియులరా వివాహమైన 3 నెలలకో, 1 సంవత్సరానికో, 2 సంవత్సరాలకో విడిపోవడానికి గల కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమలో మనము నిలబడాలి. కాబట్టి విశ్వసనీయత కలిగి, ఒకరికి ఒకరు మరి విశ్వసనీయత కలిగి జీవించాలి. ఎటువంటి కూడా సీక్రెట్స్ లేకుండా ఒకరిని ఒకరు కూడా మరి క్రీస్తు ప్రేమతో. అందుకనే పునీత పౌలు గారు అంటున్నారు కదా, క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎవరు కూడా వేరు చేయలేరని. ఆ క్రీస్తు ప్రేమ శాశ్వతమైనది. ఎవరు కూడా చివరి వరకు, మరణ పర్యంతం వరకు కలిసి విశ్వసనీయ కలిగి, ఒకరి మీద నమ్మకం కలిగి ముందుకు వెళ్ళారు ప్రియులరా. ఇక చివరిగా మరి కొద్దిగా ఆలస్యమైంది కాబట్టి ఒకసారి ఒక వివాహానికి వెళ్ళినప్పుడు అంటున్నారు, ఒక ఆయన పెద్ద ఆయన, ఫాదర్ గారండి తొందరగా అవ్వగొట్టేయండి, ఎందుకంటే భోజనానికి టైం అయిపోతుందని. నేను కూడా తొందరగా అయిపోతుంది. చివరిగా నేను ఎప్పుడైనా సరే విచారణ గురుగా ఉన్నప్పుడు, పెళ్లి జరుగుతున్నప్పుడు వాళ్ళకి నేను ఎప్పుడు ఒక గిఫ్ట్ ఇచ్చేవాడిని. బైబుల్లో ఒకటి ప్రజెంట్ చేసేవాడిని. ప్రియులరా, మనోజ్ సందీప్య, మీరు బైబిల్ని విడిచిపెట్టద్దు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టవద్దు. ఈ జీవమైన వాక్కు
ఈ యొక్క ఫలవంతమైన వాక్కు మనలను, మన కుటుంబాన్ని గొప్ప దీవెనలను ఆశీర్వాదమిస్తుంది. మీ ఇంటిలో ఉండవలసినటువంటి అన్ని వస్తువుల కంటే, మిరివాలు కావచ్చు, బంగారం కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నిటికంటే శ్రేష్టమైన బహుమానము నీ కుటుంబములో బైబిల్ని ప్రతిష్ఠించండి. ప్రతిరోజు ఆ బైబిల్ చదవండి. ఆ వాక్యాన్ని చదివితే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని చెప్పి నీ కుటుంబంలో వెలుగు రావాలంటే, ఆ వెలుగు జీవితం ముందుకు వెళ్ళాలంటే ఆ వాక్యాన్ని, ఆ వాక్కుని ప్రతిష్ఠించి అనుదినము చదవగలిగితే కనుక మరి ఈ ఆనందము, సంతోషము చివరి వరకు ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు గురువుల సమక్షములో మరి తల్లిదండ్రులు, అదేవిధంగా బంధుమిత్రులు, శ్రేయభిలాషులు అందరి సమక్షములో మరి మనోజ్కి, సందీప్యకు మన ప్రార్థన ఆశీస్సులను, శుభాకాంక్షలను తెలియపరుస్తూ మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. రాతి మీద కట్టబడిన గృహము వలె క్రీస్తు అనేటువంటి రాతి మీద కట్టబడినటువంటి కుటుంబముగా ఎప్పుడు కూడా ఆనందంగా, సంతోషంగా ఉండాలని ఆశీర్వదించుదు ప్రార్థించుదాం. పవిత్ర వివాహ సాంగ్యము. వధూవరులు, నూతన పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ముందుకు రండి. మీ తల్లిదండ్రులు ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పెండ్లి కుమారుడు తరపున సాక్షిగా ఒకరు, పెండ్లి కుమార్తె తరపున సాక్షిగా ఒకరు ముందుకు రండి. వివాహానికి అవసరమైనటువంటి తాళి, దండలు ముందుకు తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాను. मनोज कुमार, संदीप्या, नूतन
హలో. మనోజ్ కుమార్ సందీప్య, మీరు ఎట్టి నిర్బంధము లేకుండా ఇష్టపూర్తిగా జీవించుటకు వచ్చి ఉన్నారా? వచ్చి ఉన్నాను. జీవితకాలమంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాను. దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమమును శ్రీసభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాను. మీరు పవిత్ర వివాహ పంతస్తులో ప్రవేశింప అంగీకరించుచున్నారు కావున దేవుని సమక్షమున శ్రీసభ ఎదుట చేతిలో చెయ్యి వేసి మీ సమ్మతమును వెల్లడించండి. కుడి చేతిలో కూర్చొని మనోజ్ కుమార్ అయిన నేను సందీప్య అయిన నిన్ను భార్యగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించెదను. సందీప్య అనే నేను మనోజ్ కుమార్ అనే నిన్ను భర్తగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించెదను. శ్రీసభ సమక్షమున మీ సమ్మతాన్ని దయతో దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదములను ప్రసాదింతురుగాక. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరు పరపక ఉందురుగాక. ఆమేన్. సర్వేశ్వర ప్రేమ ఐక్యములకు వివాహ బంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని ఆశీర్వదించండి. దీనిని వసుకు ఈ వరుడు మనోజ్ కుమార్, స్వీకరించి ఈ వధువు సందీప్య ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానమందు జీవింతురుగాక. పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మీకు తోడయుండునుగాక. ఆమేన్. రెండు కట్టడానికి దగ్గర అయిపోద్దేమో. చూసుకో. అవును, రెండుతో ఒక దాంతో ఆడ పూర్తిగా తక్కువ ఉంది. అసలు
సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీవు వివాహపు ఒప్పందమును ఒక మధురమైన సమైక్యపు కాడిగా ఇప్పటికి నీ విడిపోనట్టి ప్రేమ బంధముగను రూపొందించితివి. తద్వారా పవిత్రమును ఫలభరితమునైన పవిత్ర వివాహం నీవు నీ సొంత బిడ్డలుగా దత్తత చేసుకొనదలచిన సంతాన అభివృద్ధికి దోహదపడునుగాక. ఓ సర్వేశ్వరా, నీ సంకల్పానుసారము నీ కృపా సహాయముతో వివాహములోని ద్వివిధ ఫలములను అద్భుత విధముగా సార్థకమునర్చుచున్నాము. బిడ్డల జన్మము ద్వారా ప్రపంచం అందముగా రూపొందుచున్నది. మా ప్రభువైన క్రీస్తు ద్వారా జ్ఞాన స్నానములో వారు పొందు నూతన జననము ద్వారా శ్రీసభ అభివృద్ధి చెందుచున్నది. మా రక్షకుడైన క్రీస్తు ద్వారా దూతలు సకల పునీతులు నిరతము నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో కలసి మేము నీ మహిమను కీర్తించుట ఎట్లనగా పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఈన వారి నామమున వీచి సెడివారు ఆశీర్వదింపబడినవారు. మహోన్నతమున హోసానా, 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 హోసానా. వీలైనటువంటి వారందరూ కూడా మోకరించండి. క్రీస్తు ప్రభువు ఈ అపద్రాక్ష రసములలో వేం చేసి వస్తూ ఉండగా ఆరాధించండి. వధూవరులు ముందుకు రండి, పీట ముందుకు వచ్చి మోకరించండి. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము, మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు, నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము, మీ ఉత్థానమును చాటెదము, నీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును వసుగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులముగా చేసినందుకు నీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా లియో జగద్గురువులను, మా బాలా పీఠాధిపతిని, గురువులందరితో కూడా మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగదవ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లి మరియ మాతతోను పునీత అపోస్తలులతోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము.
అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి అందరము భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షింపము. ప్రియతమ సహోదరి సహోదరులారా, ఇప్పుడు క్రీస్తునందు వివాహ జీవితంలో ప్రవేశపెట్టిన ఈ తన సేవకుల మనోజు సందీప్యాలను దీవించమని ప్రభుని దీనతో ప్రార్థించుదము. పవిత్రమైన ఒడంబడిక ద్వారా ఒకటిగా ఐక్యపరిచిన వీరిపై ప్రభు తన అనుగ్రహపూరిత దీవెనలను కురిపించవలెనని, వీరిని ప్రేమలో ఏక హృదయులను చేయవలని మనవి చేయదము. ఓ సర్వేశ్వర, నీ మహత్తర శక్తి శూన్యము నుండి సమస్తమును సృజించితివి. విశ్వమంతను నీ క్రమపరిచితివి. స్త్రీ పురుషులను నీ ప్రతిరూపముగా రూపొందించితివి. స్త్రీని పురుషునికి విడనాని అండగా ఏర్పాటు చేసితివి. తద్వారా వారు ఇక భిన్న శరీరులు కాక ఏక శరీరులే ఉండవలేననియు, నీవు ప్రీతితో ఒకటిగా జతపరిచిన దాన్ని మానవుడు వేరుపరపరాదనియు బోధించితివి. ఓ సర్వేశ్వర, నీవు నీ దేవరహస్యము ద్వారా ఈ వివాహ బంధమును పావనపరచి వివాహ ఒప్పందములో క్రీస్తు స్త్రీ సభల మధ్య గల దివ్య సంస్కార బంధమును ముందుగా సూచించితివి. ఓ సర్వేశ్వర, నీవు స్త్రీని పురుషునితో ఐక్యపరచి తొలి సాహచర్యమును దీవించితివి. నీవు వసిగిన ఆశీర్వాదము జన్మ పాపం వలన కానీ జల ప్రళయం వల్ల కానీ అంతరించలేదు. వివాహ బంధములో ఐక్యపరచి నీ ఆశీర్వాదం కొరకు ఎదురుచూచి మీ దాసుల కరుణతో వీక్షింపము. పరిశుద్ధాత్మను వీరికి అనుగ్రహించి వారి హృదయములను ప్రేమతో నింపము. తత్ఫలితముగా వారు వివాహ ఒప్పందం అనుసారము జీవించుచు విశ్వాసపాత్రముగా జీవింతురేగాక. నీ కుమారుడు మనోజ్ యందు నీ అనుగ్రహ ప్రేమ శాంతి నెలకొని ఉండునగాక. పరిశుద్ధ గ్రంథమందు కొనియాడబడు పుణ్యాత్మరాండ ఆదర్శమును సందీప్య అనుసరించునుగాక. ఈమె భర్త ఈమె యందు పూర్ణ విశ్వాసము కలిగి ఈమెను తనతో సమానమైన వ్యక్తిగాను వరప్రసాద జీవితమునకు వారసురాలుగాను గుర్తించి ఈమెను తగు విధమున గౌరవించునుగాక. క్రీస్తు తన శ్రీసభను ప్రేమించిన విధమున ఈమె ఎల్లప్పుడూ అనురాగముతో ప్రేమించునుగాక. ప్రభువా, వీరి కొరకు మేము ప్రార్థించున్నాము. నీ సేవకులు విశ్వాసముతో పట్టుదల కలిగి నీ ఆజ్ఞలను పాటించుచు ఏక శరీరులుగా రూపొందిన వీరు నిష్కపటముగా జీవింతురుగాక. వీరు సువిశేషమునందలి లభించు శక్తితో అందరి ఎదుట క్రీస్తునకు నిజమైన సాక్షులుగా జీవింతురుగాక. వీరికి సంతాన వరం అనుగ్రహింపము. పుణ్యాత్మరాండైన తల్లిదండ్రుల వలె రుజువర్తనము కలిగి పరిశుద్ధ పుత్ర పవిత్రలను చూచు భాగ్యమును వీరికి ప్రసాదించము. వీరు ఆశించు పండు జీవితము వీరికి లభించి జీవితాంతము మోక్షవాసుల విందులో
పాల్గొనే భాగ్యం లభించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నిశ్చిత ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికి ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము, దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడరా విందు. ఈ విందు విందు కమ్మని విందు, ఈ విందు విందు కమ్మని విందు. రండిరా రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి దైవ జనమ, ధన్యమైన మన ప్రభుని విందుకై.
రండిరా రండి దైవ జనమ దివ్యమైన ఈ ఆహారముకే రండిరా రండి దైవ జనమ ధన్యమైన మన ప్రభుని పొందుకే విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై పరమాత్ముని విందు పరలోకపు మందు పరమాత్ముని విందు పరలోకపు మందు ప్రీతితోనూ కొనగా పరుగునా రండి ప్రీతితోనూ కొనగా పరుగునా రండి విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందు విందు కమ్మలి విందు 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 క్రీస్తు ప్రభుని విందు శ్రీక్రీస్తుని విందును స్వీకరించగా రాని క్షేమమైనది విందు రక్షకుడేసుని విందు శ్రీక్రీస్తుని విందును స్వీకరించగా రాని క్షేమమైనది విందు రక్షకుడేసుని విందు శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు 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 కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు రండిరా రండి దైవ జనమ దివ్యమైన మన ప్రభుని విందుకి రండిరా రండి దైవ జనమ దివ్యమైన ఈ ఆహారముకై రండిరా రండి దైవ జనమ ధన్యమైన మన ప్రభుని పొందుకే రండిరా రండి దైవ జనమ దివ్యమైన మై ఆహారం విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై పరమాత్ముని విందు పరలోకపు మందు పరమాత్ముని విందు పరలోకపు మందు ప్రీతితో కొనగా పరుగునా రండి ప్రీతితో కొనగా పరుగునా రండి క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మా కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు సుదూర ప్రాంతాల నుండి కూడా మా మధ్యకు వచ్చి మనోజ్ కుమార్ సందీప వివాహ మహోత్సవంలో పాల్పంచుకున్న పూజ్య గురువులందరికీ కూడా మా కుటుంబం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు అందిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ వివాహానికి అన్ని విధాలుగా సిద్ధపరిచిన జ్ఞానాపురం విచారణ గురువు జాన్ ప్రకాష్కు, ఇక్కడ చక్కని వేదికను మాకిచ్చిన చక్కని దేవాలయం, ఆ తర్వాత వివాహం చేసుకోవడానికి
చక్కని వేదికను మాకు ప్రసాదించిన రెవరెండ్ ఫాదర్ భాస్కర్ గారికి, ఈరోజు చక్కని వాక్య పరిచర్య చేసిన రెవరెండ్ ఫాదర్ మరియదాస్ గారికి, వివాహ ప్రత్యేక ఆశీర్వాదం అందించిన ఆర్చ్ డయాసిసన్ ప్రొక్రేటర్ ఫాదర్ జయరాజ్ గారికి, మిగతా గురువులందరికీ కూడా మా కుటుంబం తరపున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అందిస్తున్నాను. అదేవిధంగా చక్కని పాటలు పాడిన పాటల బృందానికి, ఈరోజు ఈ వివాహానికి సహకరించిన మన సాలిగ్రాంపురం సాక్రిస్టియన్కు, పూజ సహాయం చేసిన పిల్లలందరికీ, ఏదో ఒక విధంగా మా ఆనందంలో ఇక్కడ పాల్పంచుకొని సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు అందిస్తూ ఉన్నాను. ఇప్పుడు చివరి ప్రార్థన కొరకు లేచి నిలబడదాం. చివరి ఆశీర్వాదం అయిన తర్వాత గురువులతో నూతన వధూవరులు గ్రూప్ ఫోటో ఉంటుంది. ఆ తర్వాత వారిని ప్రత్యేక విధంగా ఆశీర్వదిస్తారు. గురువులందరూ కూడా, మిగతా వాళ్ళందరూ క్రింద ఏర్పాటు చేయబడిన వేదిక వద్ద అక్షింతలతో నూతన వధూవరులను దీవిస్తారు. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు కృపతో స్థాపించిన ఈ పవిత్ర బలి నుండి లభించు ఫలములను మాకు అనుగ్రహించి మమ్ము ప్రేమతో ఆదుకొనుము. పవిత్ర వివాహ బంధమందు నీవు ఐక్యపరిచిన వారిని, మనోజ్ కుమార్ సందీప్యలను ఒకే ప్రేమ యందును ఏకము చేయమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరను ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దేవరణి దీవెనలు ధారాళముగను వేదలపై బాగుగా వేగమిదిగా నిమ్ము. పావన యేసుని ద్వారగలు దేవరణి దీవెనలు ధారాళముగను వేదలపై బాగుగా వేగమిదిగా నిమ్ము. పావన యేసుని ద్వారగలు. దంపతులు దండిగని దాత్రిలో వెలయిచు సంపదలు సొంపుగా నింపుగా పెంపగుచు సహింపుల వీరు సుఖించుటకు. దేవరణి దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమిదిగా నిమ్ము. పావన యేసుని ద్వారగలు.
ఎప్పుడు నీ కరుణను ఆఖరు వరకును లోకములో శోకములే కైకముగా బ్రాకటముగను జీకొనుము. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై మాగుగ వేగమిదిగా నిమ్ము పావన యేసుని ద్వారగను. వీరిద్దరును శుద్ధుల నిన్ను సేవించుటకై శ్రద్ధతో బుద్ధిగా సిద్ధపడును. దివ్యము నీ ప్రియ బిడ్డలు. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమిదిగా నిమ్ము పావన యేసుని దానము. వాసిగని దాసులము చేసిన ఈ మొరలేసుకుని మాసకలేశ్వరని సుతుడు యేసుని పేరిట బ్రోమమి. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమిదిగా నిమ్ము పావన యేసుని ద్వారగను. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమిదిగా నిమ్ము పావన యేసుని ద్వారగను. విరిసిన హృదయాలకు కలిసెను బంధం కలుసైగలు చేయుచో ముచ్చటించెను. విరిసిన హృదయాలకు కలిసెను బంధం కలుసైగలు చేయుచో ముచ్చటించెను. తీయని బాసలే కమ్మని ఊసులే బంధువుల రాక స్నేహితుల హేళ మనసు మురిపించెను. విరిసిన హృదయాలకు కలిసెను బంధం కలుసైగలు చేయచో ముచ్చటించెను.
మనసులో దాగే తపనకు ప్రతిరూపమే ఈ దినం. ఎదురు చూసే పరువానికి అనువైనది ఈ క్షణం. మనసులో దాగే తపనకు ప్రతిరూపమే పరిణయం. ఎదురు చూసే పరువానికి అనువైనది ఈ క్షణం. ఏక మనసుతోనే చక్కనైన జీవితం. ఏక మనసుతోనే చక్కనైన జీవితం. మరువకుమ ప్రియ దంపతులారా, విరిసిన హృదయాలకు కలిసెను బంధం. కనుసైగలు చేయుచు ముచ్చటించెను. ఆశలేవే హక్కులు మనిషైన ప్రతివానికి. అవి కలతల బాగా రేపును మరుక్షణము మీ బ్రతుకులు. ఆశలేవే హక్కులు మనిషైన ప్రతివానికి. అవి కలతలు బాగా రేపును అనుక్షణము మీ బ్రతుకులో. ఉన్నదంత చాలని ప్రభువు మనకు తోడని. ఉన్నదంత చాలని ప్రభువు మనకు తోడని. మరువకుమ ప్రియ దంపతులారా, విరిసిన